కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్లో మన భారత జట్టు ఓటమి పాలైంది. అయితే దీనికి ప్రధానమైన కారణం గౌతమ్ గంభీర్ చేసిన చెత్త పిచ్ ప్రయోగం. అది ఏంటంటే పిచ్‌ని చాలా అంటే చాలా డేంజరస్‌గా తయారు చేశాడని మన భారత జట్టు దిగ్గజాలందరూ కూడా నెత్తి నోరు బాదుకుంటున్నారు. అయితే యువ జట్టు తప్పకుండా పుంజుకోవాల్సిన సమయంలో చాలా కఠినమైన డేంజరస్ పిచ్‌ని తయారు చేసి భారత ఓటమికి ప్రత్యక్ష కారకుడయ్యాడు. దీనిపైన మన భారత జట్టు దిగ్గజాలు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం. ఖచ్చితంగా యువ జట్టు తడబడింది అన్న మాట నిజమే. కానీ వాళ్ళు ఆల్రెడీ ప్రెషర్‌లో ఉన్నారు. దానికి తోడు వాళ్ళు ఆడుతున్న పిచ్ వాళ్ళకి ఇంకాస్త ప్రెషర్‌ని గురి చేసింది. నిజం చెప్పాలి అంటే ఈడెన్ గార్డెన్స్‌లో బంతి టర్న్ అవుతుంది అనే విషయాన్ని నేను పెద్దగా యాక్సెప్ట్ చేయను. అక్కడ పరిస్థితి మరొక రకంగా ఉంది. పిచ్ చాలా డేంజర్‌గా మారింది. అదైతే నేను చెప్పగలను. బ్యాట్స్‌మెన్స్‌కు అది సవాలుగా ఉంటుంది. దానికి తోడు ఈ పిచెస్ పైన కొద్దిగా అవగాహన ఉన్న శుభ్మన్ గిల్ కూడా లేకపోవటం ఆ జట్టుకు మరింత ఒత్తిడిని తీసుకొచ్చింది. ఇక రాబోయే మ్యాచెస్‌లో ఖచ్చితంగా జట్టు ఆటగాళ్లు బాగా కృషి చేయాలి అంటూ పేర్కొన్నాడు. ఇక జహీర్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, పిచ్ అనేది పూర్తిగా విభిన్నంగా వాళ్లకు దర్శనమిచ్చింది. ఆటగాళ్ళు అన్ని పిచెస్ పైన ఆడడానికి అలవాటు పడాలి. కానీ ఈ క్రమంలో వాళ్ళకి కొద్దిగా బ్యాడ్ లక్ ఎదురైందని చెప్పొచ్చు. ఆటగాళ్ళందరూ కూడా పిచ్‌ని ఒక రకమైన బిహేవియర్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు. అయితే మొదటి రోజు అది అలాగే ప్రవర్తించింది. కానీ గత కొన్ని రోజులుగా దానికి వాటరింగ్ చేయకపోవడంతో పిచ్ అంతా పగుళ్ళు వచ్చేసి దాని ఒక ప్రభావం చాలా విభిన్నంగా ఉంది. దాన్ని ఆటగాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. సౌత్ ఆఫ్రికా జట్టుకు అది చాలా కలిసొచ్చిన విషయం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఈ మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేసి ఇక గౌతమ్ గంభీర్ తప్పుపట్టాడు. ఇది టర్నింగ్ పిచ్ అనే వ్యాఖ్యలు పూర్తిగా అశుద్ధం, అబద్ధం. ఇది టర్నింగ్ పిచ్ అసలే కాదు. ఇది ప్రమాదకరమైన వికెట్. నిజం చెప్పాలి అంటే ఇక్కడ కోల్‌కతా పిచెస్ పైన టర్నింగ్ ట్రాక్ అవ్వదు. ఇది టర్నింగ్ ట్రాక్ కాదు. డేంజరస్ పిచ్. సరిగ్గా తయారు చేయకపోవటం వల్లే పిచ్ ఇలా ప్రమాదకరంగా మారింది. ఎవరైనా ఈ పిచ్‌ని టర్నింగ్ ట్రాక్ అంటే నేను యాక్సెప్ట్ చేయను. అసలు నేను ఒప్పుకోను. ఇది ప్రణాళిక ప్రకారం తయారు చెయ్యని పిచ్. చాలా ప్రమాదకరమైన వికెట్. వాస్తవానికి ఈడెన్ గార్డెన్స్‌లో టర్నింగ్ ట్రాక్‌ను సిద్ధం చేయలేం. టర్నింగ్ ట్రాక్ కోసం ప్రయత్నిస్తే ఇదిగో ఇలాగే తయారవుతుంది. ఈ పిచ్ పైన బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతూ టర్న్ అవుతుంది. ఈ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు ఇదే విషయాన్ని అందిపుచ్చుకుని బాగా ఆడారు అంటూ చెప్పుకొచ్చాడు.